వెల్కమ్ టు 9 వైబ్స్. కవిత అరెస్ట్ అయి సరిగ్గా వారం రోజులవుతోంది. మెరుపు తీగలా కనిపించి వెళ్తున్నారే తప్ప అసలు ఒక్క నిమిషం ఆవిడ్ని చూద్దామన్నా కుదరట్లేదు. నిజంగా కవిత బయటకి రావడం కష్టమేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమమని కవిత వాదిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారంటూ కవిత ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవిత పిటిషన్పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ను రద్దు చేసింది. కేసు విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఇదే సందర్భంగా ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్లో కవిత లేవనెత్తిన ప్రశ్నలకు 6 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపింది. అలాగే మహిళ కాబట్టి వీలైనంత తొందరగా విచారణ ముగించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈడీ తనను అరెస్ట్ చేయకుండా కవిత చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. దాదాపు ఏడాది క్రితం 2 రోజులు విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు కవిత వెళ్లారు. ఆ తర్వాత నుండి ఈడీ ఎన్ని నోటీసులు ఇచ్చినా కవిత విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కాకపోగా తాను మహిళను కాబట్టి ఆఫీసుకు పిలిపించి ఈడీ తనను విచారించకూడదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవైపు పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి అదే రోజున ఢిల్లీకి తరలించింది. లిక్కర్ స్కామ్ అని కాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. దాంతో కవిత మరోసారి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడంలో ఈడీకి చట్టబద్ధమైన అధికారాలున్నాయని కోర్టు స్పష్టంగా తేల్చేసింది. అన్ని నిబంధనలను పాటించిన తర్వాతే కవితను ఈడీ అరెస్ట్ చేసినట్లు ఈడీ కోర్టు అభిప్రాయపడింది. దాంతో మళ్ళీ మరో పిటిషన్ వేయటమే కాకుండా తాను మహిళను కాబట్టి ఆఫీస్లో ఈడీ అరెస్ట్ చేయడానికి లేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ట్రయల్ కోర్టులోనే తన వాదనలను వినిపించాలని కవితకు చెప్పింది. దాంతో కవిత ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, ఈడీ అరెస్ట్ చేయకపోవడం లాంటి అంశాలు కీలకంగా పనిచేశాయి. కవితను ఈడీ అరెస్ట్ చేయకపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందాలుండడమే అని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రచారం చేశారు. దాన్ని జనాలు కూడా నమ్మారు. బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలు నమ్మడమే అని స్వయంగా బీఆర్ఎస్ నేతలు పార్టీ అంతర్గత విశ్లేషణలో అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ బీజేపీ దెబ్బతిన్నాయి. ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన కవిత అరెస్ట్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. కవిత అరెస్ట్ తాలూకు సానుభూతిని క్వాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కవిత అరెస్ట్ కారణంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని బీజేపీ చెబుతోంది. పైకి ఎన్ని చెప్పినా 2 పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ తన ఆరోపణలను పెంచేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.